గురుగారు ఇక ఆవు గురించి చెప్పుకుంటామండి. ఆవు యొక్క విశిష్టత ఏంటండి? అంటే మనం కుక్కను పెంచుకుంటాం, లేకపోతే ఇంట్లో ఈ మధ్యన కొత్తగా ఆవులు చిన్న చిన్న ఆవులు కూడా పెంచుకుంటున్నారు. అసలు ఆవు యొక్క ఈ విశిష్టత ప్రజలకు తెలియజేయాలండి మీ ద్వారా. గోభిర్ విప్రైశ్చ వేదైశ్చ సతీభిః సత్యవాదిభిః అలుబ్ధై దానశీలైశ్చ సప్తయతే ధార్యతే మహి. ఈ భూమి నిల్చొని ఉండడానికి, ఆనందంగా ఉండడానికి మొట్టమొదటి స్తంభం గోవట. గోవే వేదం చెప్తుంది. అందుకనే గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకాలన్నీ సుఖంగా ఉంటాయనే చెప్తున్నారు. ఏ విధంగా అంటారు? ఎలా అంటే ఇప్పుడు ఆవు మీకు ఎండుగడ్డి ఇచ్చానండి, మీకు ఎండుగడ్డి నేను ఇస్తే ఎండుగడ్డిని పచ్చటి మొక్క మీరు చేయగలరా? నేను చేయలేనండి. మీరు చేయగలరా? చేయలేము. అదే ఆవు గడ్డి తిన్నదనుకోండి, ఎండుగడ్డిని, అది మళ్ళీ పాల కింద పేడ కింద మారుతుందా? ఈ పేడ పచ్చదనాన్ని తెస్తుందా తేవట్లేదు? అవునండి. ఎరువు మొక్కలకి ఎరువు అవుతుంది. అవును, కన్ఫర్మ్డే కదా. రెండో విషయం, ఆవు ఇంకొక గొప్పతనం ఏమిటి అంటే కుక్క పాలు కుక్క పిల్లకి సరిపోతాయి, పంది పాలు పంది పిల్లకి సరిపోతాయి, గాడిద పాలు గాడిద పిల్లకి సరిపోతాయి, ఆ బర్రె పాలు కూడా కొన్నిటికే సరిపోతాయి, అన్ని ప్రాణులకి సరిపోవు. కానీ ఒక్క ఆవు పాలు మాత్రం పులికి, పిల్లికి, కుక్కకి, ఏనుక్కి, ఒంటెకి, మనిషికి, ఏ పిల్లలకైనా ఏ జీవికైనా ఆవు పాలు 100% సూట్ అవుతాయి. అందుకే గావో విశ్వస్య మాతరః, విశ్వం మొత్తానికి ఆవు తల్లి లాంటిది. ఎందుకు తల్లి లాంటిది అంటే మోస్ట్ సూటబుల్ మిల్క్ ఫర్ ఎనీ లైఫ్ ఫార్మ్ ఇస్ కౌ మిల్క్. ఒకటి ఎంత గొప్పతనం ఇప్పుడే తెలుస్తుందండి. కాబట్టి ఆవు మొత్తానికి విశ్వానికి తల్లి. నెక్స్ట్, ఆవును ఎందుకు కాపాడాలి? కబేళాలకు వెళ్లకుండా. అంటే మూపురం ఉండి గంగడోలు ఉన్నటువంటి ఆవుని బ్యాస్ ఇండికా అంటారు. ఈ బ్యాస్ ఇండికా అనేటటువంటి చరిత్ర ఎంతకాలంది అంటే ఇవాళ ఉన్న సైంటిస్టులు చెప్తోంది 10,000 సంవత్సరాలు. ఓకే, ఒప్పుకుంటా. జెర్సీ అవన్నీ ఎప్పుడు వచ్చినాయి పక్కన పెట్టేయండి. మోపురం ఉండి గంగడోలు ఉంటే బ్యాస్ ఇండికా 10,000 సంవత్సరాలు. 100 సంవత్సరాల బిల్డింగ్లే నువ్వు కాపాడుతున్నప్పుడు 100 సంవత్సరాల 10,000 సంవత్సరాల హెరిడిటరీ నువ్వు ఎంత కాపాడాలి? దాన్ని కాపాడటానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? కాబట్టి బ్యాస్ ఇండికా ఇది చాలా గొప్పది. A2 గ్రేడ్ మిల్క్ అంటారు ఈ మిల్క్ ని. చాలా గొప్పదైనటువంటి మిల్క్ అండి. ఈ మిల్క్ ని ప్రత్యేకంగా దాని యొక్క మహత్వ చెప్పారు. 2, జడాన్ని చైతన్యం చేస్తోంది, ఎండుగడ్డిని మళ్ళీ ఎరువు కింద మారుస్తోంది, అందరికీ సూటబుల్ అయ్యేటటువంటి పాలని మనకి అందిస్తోంది. తర్వాత ఎప్పుడైనా మీరు చూడండి, ఆవులు ఉన్నటువంటి ప్రదేశంలో మీరు వెళ్ళి నిల్చోండి, ఎవరైనా సరే ఓపెన్ గా, వాడు ఎంత విసుగు చికాకుల్లో అయినా ఉండనివ్వండి, వాడికి తెలియనటువంటి ఒక ఆనందం శరీరంలో వస్తుంది. పాజిటివ్ వైబ్రేషన్ అనొచ్చండి. పాజిటివ్ వైబ్రేషన్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. రెండో మాట అనుమానం లేదు, ఇంకోటి అక్కర్లేదు. తర్వాత దేవతలకి ఆహారం పెట్టాలి, పెడితే మానవ జాతి బాగుంటుంది. దేవతలకు ఆహారం పెట్టకపోతే రాక్షసుల ప్రవృత్తి పెరుగుతుంది. ఇప్పుడు మనం దేవతలకు ఆహారం పెట్టట్ల. దేవతలకు ఆహారం ఏమిటో తెలుసా అండి? ఆజ్యం సురాణం ఆహారం ఆజ్యం యజ్ఞే ప్రతిష్ఠితం. నెయ్యి, ఆవు నెయ్యే దేవతలకు ఆహారం. మిగతా ఏ పాల నెయ్యి ఆహారం కాదు. శుద్ధమైనటువంటి ఆవు నెయ్యి భగవంతుడికి సమర్పించలేనటువంటి స్థితిలో, ఇప్పుడు దేవదేవుడికే 600 రూపాయలు 500 రూపాయలు శుద్ధమైన నెయ్యి కాదు కదా. ఏ గుళ్ళో దేవతలకి వెళ్ళట్లేదు కదా. ఆజ్యం సురాణం ఆహారం, ఆజ్యం యజ్ఞే ప్రతిష్ఠితం. యజ్ఞాల్లో కానీ దేవతలకు కానీ ఆహారము ఆజ్యము. కాబట్టి ఈ ఆజ్యాన్ని మనం అందించాలి. ఇంకొక గొప్పతనం ఉందండి ఆవుకి. మీరు బర్రె నెయ్యి కానీ ఇంకే ప్రాణి యొక్క నెయ్యి కానీ తీయండి, దానికి ఒక లిమిటెడ్ టైం ఉంది. ఒక్క ఆవు నెయ్యికే ఎప్పటికీ పాడవనటువంటి గుణం ఉంది. శుద్ధమైన ఆవు నెయ్యి పాడవదు. మేము తీస్తాం, నాకు నేను తెలిసి అనుభవంతో చెప్తున్నమాట. అదే మీరు బయట నుంచి కొనుక్కొస్తే 2 నెలలు, 2వ నెల, నెలన్నర, 3వ నెల కల్లా వాసన వచ్చేస్తుంది. కానీ మా గోశాలలో మేము నెయ్యి తయారు చేస్తాం. మీరు సంవత్సరం తర్వాత కాగబెట్టండి, 10 ఏళ్ల తర్వాత కాగబెట్టండి, ఆ నెయ్యి పాడవదు.
700 సంవత్సరాల క్రితం. అయితే అట్లా అని అందరూ నెయ్యి ఉందా అని అడిగారు. మేము చాలా కొద్దిగా, ఇప్పుడు ప్రస్తుతం మేము తయారు చేసుకునేది 5 కిలోలు 10 కిలోలు నెయ్యి, అది మాకే సరిపోతుంది మా బృందంలో. కానీ ఆ నేతికి ఉండేటువంటి గొప్పతనం నేను చెప్తున్నా. అంత స్పష్టమైనటువంటి క్వాలిటీ ఉంటుంది నేతిలో. ఈ నెయ్యి పసిపిల్లలకి చేర్చాలి, ఇళ్ళకి చేరాలి, అందరూ ఈ నెయ్యిని తినాలి. ఇది తింటే శరీరంలో కూడా దేవతలు ఉన్నారు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం. నేనే ఉన్నాను లోపల వైశ్వానరుడు అనే అగ్నిహోత్ర స్వరూపంలో. ఇప్పుడు ఆయనకు వేయాల్సినటువంటి ఆహుతి ఏది? ఆజ్యం సురాణం ఆహారం. నెయ్యి వేయాలి. నెయ్యి వేయకపోతే మన శరీరంలో ఉండే దేవతా శక్తులు కిందకి వంగిపోయి ఆసురీ శక్తులు పైకి లేస్తాయి. ఆ సాత్వికతను కోల్పోతాం. అందుకని నెయ్యి బాగా తినాలి, నేతిని బాగా తీసుకోవాలి. ఆ నెయ్యి అందేట్టుగా తయారు చేయించాలి. అన్ని గోవులు పెరగాలి. పూర్వం నెల్లూరులో అండి ఆవులు ఇట్లా వెళ్తున్నాయి. కలెక్టర్ బ్రిటిషర్స్ టైంలో కారు ఆపుకొని ఉన్నాడు. ఇన్ని ఆవులు పోతున్నాయి. అరగంట 40 నిమిషాలు ఆపాడట కార్ని. కొట్టు, ఆరని కొట్టి తీసుకెళ్ళు అన్నాడు. మేము కొట్టమండి, ఆవుల్ని బెదిరించాం. ఇంకో అరగంట అయినా మీ పన్ను మొత్తం పోయినా వెళ్ళాక వెళ్తాను తప్ప వెళ్ళను అని స్పష్టంగా చెప్పాడు డ్రైవర్. సో సెంటిమెంట్ హట్ చేయకూడదు. 1856 లో వచ్చినటువంటి రివోల్టే ఆవు కొవ్వుని కొరకడం. ఈ దేశంలో ఆవు విషయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అని బ్రిటిషర్స్ కి అర్థమైంది, కానీ సొంత రాజ్యం వచ్చినా మనకు అర్థం కాల. అయితే అతను కామ్గా ఉన్నాడు. ఆవులన్నీ వెళ్ళిపోయినాయి. మీరు చాలా అదృష్టవంతులండి అన్నాడు డ్రైవర్. నాకు అవతల పని పాడే అరగంట లేట్ అయితే అదృష్టవంతుడు అంటావంటే ఏంటి అని అడిగాడు. ఆయన అన్నాడు, ఇప్పుడు వెళ్ళినవి చిన్నరెడ్డి గారి ఆవులండి, కాబట్టి మనం 40 నిమిషాలు గంటలో క్లియర్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. ఇదే పెద్దరెడ్డి గారి ఆవులు కనుక వచ్చి ఉంటే 2.5 గంటలు పట్టేదండి, కాబట్టి మీరు అదృష్టవంతులు, చిన్నరెడ్డి గారి ఆవులు వచ్చినప్పుడే వెళ్ళిపోతున్నాం అన్నాడు. అంటే ఆవులు అంత సంతతి ఉండేదండి. ఇవాళ మనకు ఒరిజినల్ ఒంగోలు మన దేశంలో లేదు. దాని అర్థం ఏమిటి? మనమే చంపుకున్నామా? బ్రాహ్మణ అనేటటువంటి ఒక జాతి ఉందండి ఆవు. అసలు ఆ జాతి ఇప్పుడు లేదు, మనకు దొరకట్లా. బ్రెజిల్లో ఉంది, పాకిస్తాన్లో ఉంది, మన దగ్గర లేదు. కృష్ణ పరమాత్మ ఉన్నప్పుడు 3000 చిల్లర రకాల ఆవులు ఇవాళ 36 నుంచి 50 మధ్యలో పడిపోయినాయి జాతులు. కాబట్టి ఎక్కడో నిర్లక్ష్యం, ప్రభుత్వాలు కానివ్వండి, మనం కానివ్వండి, అందరం నిర్లక్ష్యం చేస్తున్నాం ఆవుల్ని. గోమూత్రం కూడా చాలా శ్రేష్టమైనదని తెలిసింది, మహోత్కృష్టమైనటువంటిది. ఎంత గొప్పదయ్యా అంటే ఈ మధ్యనే గుజరాత్ లో ఒక రీసెర్చ్ చేశారు. గిర్ ఆవు యొక్క మూత్రంలోంచి చాలా లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ గోల్డ్ వస్తుంది. గోపృష్ఠంలో లక్ష్మి ఉంది అని చెప్తారు, అది గమనించారా మీరు? అలాగే లింగంలో లక్ష్మి ఉంది అంటారు. అదే విధంగా ఏనుగు తలలో లక్ష్మి ఉంది అంటారు. అక్కడి నుంచి ముత్యాలు వస్తాయి. మీరు గమనిస్తే ఏనుగు తలలో నుంచి ముత్యాలు వస్తాయి. ఏనుగు తలలో, పసిపిల్లవాడి నవ్వులో, చంద్రుడిలో, ఈ అన్ని చోట్ల లక్ష్మీ అమ్మవారు నివసించి ఉంటుంది సముద్రంలో. కాబట్టి లక్ష్మీ అమ్మవారు గోపృష్టంలో ఉంది అని ప్రత్యక్షంగా ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. ఆ గోమూత్రంలో బంగారపు చాలా మైన్యూట్ అమౌంట్ ఆఫ్ బంగారం, అంటే మన శరీరానికి ఎంత అవసరమో అంత గోల్డ్ కంటెంట్ గోమూత్రంలో ఉంది. బంగారం కొనలేని వాడు గోమూత్రం తాగితే బంగారం తీసుకున్నట్టే. కాబట్టి గోమూత్రానికి అంత మహత్వం ఉంది. అలాంటి గోవులు సంరక్షించబడాలి, ఆ గోవుల్ని మనం కాపాడుకోవాలి, గోవుల్ని ముందరికి తీసుకెళ్ళాలి. కానీ ఆ గోమాతాకి జై అంటూ ఉండాలి, చిన్నప్పటి నుంచి అనిపించాలి. ఆవులతోటి పిల్లల యొక్క అనుబంధాన్ని పెంచితే సైకలాజికల్ డిప్రెషన్స్ కూడా దూరం అయిపోతాయి. నిజంగా లేకదోడలు పరిగెడతాం అని చూస్తుంటే చిన్నపిల్లలు అంత ఉత్సాహంగా ఉంటారు. 2 కళ్ళు సరిపోవు, అది తోకలేపి అది ఎగురుతూ ఉంటే మిగతా ప్రపంచాన్ని మర్చిపోవచ్చు. అంత బాగుంటుందండి ఆవు. ఇప్పుడు రీసెంట్ గా కొత్త చిన్న ఆవుల్ని ఇంట్లో పెంచుకున్నారండి, అది ఓకేనంటారండి? అలాగా మిల్కింగ్ కి దానికి పనికిరావు. బట్ ఏదో ఒకటి ముందు ఒక గోమాతని పెంచుకుంటున్నాం అనేటువంటి తృప్తి ఉంటుంది.
ఆ తృప్తి దానికి చక్కగా పెట్టి అది ఇంట్లో తిరుగుతూ ఉంటే ఆనందంగా బెడ్ మీద అట్లా తిరగటం చూస్తాం, బ్రహ్మానందంగా ఉంటుంది. పెంచుకోవచ్చు, పెంచుకోవాలి. కుదిరితే శాస్త్రీయమైనటువంటి జాతి ఆవులని మనం పెంచుకోవాలి. లేదా పెంచేటటువంటి గోశాలలకు వెళ్ళి అబ్బాయి మా పేరు మీద ఇది నువ్వు నెలకు ఒక ఆవుని మెయింటైన్ చేయని నడిపేటటువంటి వాడికైనా సహకరించాలి. వాళ్ళు చాలా అవసరం ఉందండి గో సంరక్షణ. శ్రేష్టమైన ఆవులు ఏంటో గురుగారు, అంటే మంచి మీ దృష్టిలో? ఒంగోలు, గిర్, షాహివాల్, దేవుని, మైసూరు, మన సిద్దిపేట, కరీంనగర్ లో ఇటుపక్క ఉండేటటువంటి ఆవులు, అట్లాగే మనకి కొండ ఆవులు, పుంగనూరు అనేటటువంటి చాలా ప్రత్యేకమైనటువంటి జాతి, పుంగనూరు జాతి అంటారు. ఆ పుంగనూరు అనేటువంటి జాతి, అలాగే హిమాలయాల్లో ఉండేటటువంటి రకరకాలైనటువంటి జాతుల ఆవులు, వాటి యొక్క వర్ణాలు, రంగులు చెప్పుకుంటూ వెళ్తే చాలా రకాలైనటువంటి బ్రీడ్స్ ఆవుల్లో ఉన్నాయి. ఆవుల్లో కూడా వెల్ విత్ ఇన్ ద బ్రీడ్స్ మళ్ళీ బ్రీడ్స్ ఉంటాయి. గిర్లో కపిల గోవు ఒకటి, కపిలలో స్వర్ణ కపిల అని ఒక కపిల ఉంటుంది, స్వర్ణ కపిల ఒకటి. అలాంటి స్వర్ణ కపిల ఆవునే కృష్ణయ్య తాగేవాడు. ఆ స్వర్ణ కపిలలో కూడా ఉత్తమ జాతికి చెందినటువంటి పద్మగ్రంథి అనే దాని పాలు తాగేవాడట. అంటే కృష్ణయ్య మనకేం చెప్తున్నాడు? పాలు, వెన్న, నెయ్యి ఇవన్నీ దొంగిలించి పిల్లలకి పెట్టి మిగతా వాళ్ళందరికి ఇచ్చి గొడవ చేయడంలో, నువ్వు గొడవ చేసైనా తస్కరించైనా వీటిని మురగ నీకు ఉత్తర తరాలకు అందించు అని చూపిస్తున్నాడు. అది కృష్ణతత్వం లాగా, కృష్ణతత్వం. కాబట్టి ఇలా మనం చెప్పుకోవాలంటే చాలా ఉంటుంది. ఆవులు శ్రేష్టమైన కలర్ ఏంటంటే ఏదో ప్రత్యేకంగా చెప్తుంటారండి, ఈ కలరు ఉంటే ఏదో కపిలావు ఏదో అలా. కలరు అంటే ఎరుపులో నలుపు వస్తే కపిల గోవు అంటారు. ఎరుపులో, థిక్ ఎరుపులో, మనకి కోతి కపి తెలుసు కదండి, అవునండి, అట్లా థిక్ ఎరుపులో ఒక బ్లాక్, మెరూన్ బ్లాక్ లాంటిది బయటికి షేడ్ వస్తే దానినే కపిల గోవు అంటారు. ఈ కపిల గోవు చాలా శ్రేష్టం. అయితే గోవుల్లో శ్రేష్టం ఏది అంటే చెప్పడం ఒక విధంగా కష్టం. కొన్నిటికి తెల్లావు పాలు వాడమన్నారు వైదిక క్రియల్లోనే, హోమాల్లో కానీ యజ్ఞాల్లో కొన్ని ఫలాలు కావాలి అనుకున్నాం. కొన్నిటికి ఎర్రావు పాలు వాడమన్నారు, కొన్నిటికి నల్లావు పాలు వాడండి అని చెప్పారు, కొన్నిటికి గోధుమ వర్ణంలో ఉండేటువంటి ఆవు పాలు వాడండి. అట్లా ఒక్కొక్క రకమైనటువంటి జాతి, ఒక్కొక్క రకమైనటువంటి రంగు, వీటన్నిటిని బట్టి ఆ పాల శ్రేష్టత మనకి పూర్వీకులు చెప్పారు. అదే గురుగారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. ఇవన్నీ కూడా మళ్ళీ కొన్ని చాలా ధర్మ సందేహాలు ఉన్నాయండి. ఇంకొకసారి మీరు తప్పకుండా నాకు అవకాశం ఇవ్వాలి. తప్పకుండా మంచి కార్యక్రమం మళ్ళీ పెట్టుకుందాం, మంచి విషయాలు నాలుగు పంచుకుందాం. తెలియని విషయాలు తెలుసుకోవడం, తెలుసుకోవాల్సిన విషయాలు నలుగురితోటి పంచుకోవడం అనే ఈ చక్కటి అవకాశం మన భారతీ మీడియా తరఫున నాకు రావడము, అందులో కాస్త విషయం తెలిసి ఇంటర్వ్యూ చేసేవాళ్ళు తగ్గిపోయారు ఇవాళ రేపు. అవునండి, అట్లా విషయం తెలిసి తెలుసుకొని చాలా పద్ధతిగా అవతల వ్యక్తిని ఎంత స్థాయిలో మనం ప్రశ్నలు వేస్తే బాగుంటుంది అని తెలిసి ఇంటర్వ్యూ చేసేటటువంటి మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేయటం కూడా, అది గోశాలలో జరగడం నాకు చాలా తృప్తిగా ఉంది. ఉత్తర మళ్ళీ చేసుకుందాం. చిన్న డౌట్ ఉందండి, ఇంట్లో 2 దీపపు కుందులు ఉండాలా, ఒక దీపపు కుందు ఉండాలా, ఆ కుందులు ఎన్ని ఒత్తులు ఉండాలో చిన్న డౌట్ అండి. ఒక కూతురు ఏం చేసిందంటే 2 కుందులు ఉండాలంటారు, తల్లిలోమో ఒక కుందు సరిపోద్ది అంటారు. ఒత్తులు ఇది ఒక్కటి చెప్పి ముగిద్దాం సార్. ఇప్పుడు కుంది అనేటటువంటిది ఒక కుంది కింద, ప్రమిద కింద ఇంకొక ప్రమిద పెట్టడం ఉత్తమం. అదే కుందుల కింద తీసుకొచ్చినప్పుడు ఒక్క కుంది చాలు, దాని కింద ఆకు వేసేసి పూలు పెట్టేసి చక్కగా చేసుకోవచ్చు. దానికి ఆకు, ప్రమిద అయితే 2 పెట్టాలి, ప్రమిద ఒకటి పెట్టకూడదు. కింద నుంచి ఒకటి, దాని మీద ఒకటి. కారణం ఏమిటి, ఎందుకు ప్రమిద కింద ప్రమిద పెట్టాలి అంటే, లోపల ఉండేటువంటి ఆ పదార్థాలన్నీ అగ్నిహోత్రుడికి ఆహారం. అగ్ని ఏం చేస్తున్నాడు, తింటున్నాడు కదా నూనెని, మీరు పెట్టిన నూనెని. ఈ మట్టి దాంట్లో నూనె మీరు పోసినప్పుడు మట్టికి ఒక లక్షణం ఉంది, మెల్లిగా వేడెక్కే కొద్దీ నూనెని కిందకి దించుతూ ఉంటుంది. అంటే భూమి మీద ఆకు వేసి పెడితే కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కాబట్టి ప్రమిద కింద ఒక ప్రమిద వేసి ఈ ప్రమిదని పెడితే ఆ దోషం ఉండకుండా ఉంటుంది. అందుకని ప్రమిదకి కింద ప్రమిద,
అదే లోహపు ప్రమిద పెట్టారు, అప్పుడు ఒక్కటి చక్కగా పెట్టి దానికి 3 ఒత్తులు గాని 2 ఒత్తులు గాని వెయ్యాలి. శ్రాద్ధాది కార్యక్రమాలు ఏదైనా పెద్దలు ఎవరైనా కాలం చేసినప్పుడు అప్పుడు ఒక ఒత్తితోటి దీపం వెలిగించడం అనేది సంప్రదాయము. కాబట్టి ఒత్తులు దీపము అనేటటువంటిది వచ్చేటప్పటికి వాడుతున్న పదార్థాన్ని బట్టి పెట్టేటటువంటి దీపానికి గౌరవం విలువ. చాలా మంచి విషయాలు చెప్పారండి. ఇదండి బంగారాయ శర్మ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం. నమస్కారం దుర్గా ప్రసాద్ గారు.